ఈ నెల 27వ తారీఖున జిల్లా వ్యాపితంగా అంటే రాష్ట్ర వ్యాపితంగా విద్యుత్ ఆఫీసుల ముందు నిరసన తెలిపేటటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట అనే పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, 6 మాసాల క్రితం ఏర్పడినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేకమైన వాగ్దానాలు చేసింది. దానిలో ప్రధానమైనటువంటి వాగ్దానాల్లో ఒకటే అయినటువంటి విద్యుత్ ఛార్జీల పెంపు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఆయన చెప్పింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని మాకు ఓటు వేస్తే మేము విద్యుత్ ఛార్జీలు పెంచము అని ఒక మాట, అవసరమైతే విద్యుత్ ఛార్జీలను పెంచిన వాటిని కూడా తగ్గిస్తాము అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చే బిల్లుల కన్నా ఇంకా తగ్గించి బిల్లులు వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాము అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 6 నెలలు పూర్తవుతున్న సందర్భంగా పెంచము అన్నారు, ఆ మాట మీద నిలబడలేదు. తగ్గిస్తాము అన్నారు, ఆ మాట మీద కూడా నిలబడలేదు. తగ్గించకపోయారు, బాధుడు సెక్షన్ మొదలుపెట్టారు భయంకరంగా. కానీ విని ఎరుగని రీతిలో ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచేటటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంది. నవంబర్ మాసంలో 6,072 కోట్ల రూపాయలు పెంచారు. డిసెంబర్లో 9,412 కోట్ల రూపాయలు, 485 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారాన్ని మోపారు. చాలా ఘోరమైనటువంటి అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఇదేం కొత్త కాదు. ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇవ్వటం, ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలను చేయకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఏదో సామెత చెప్తారు కదా, రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసే విధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోకుండా ప్రజలను ఇచ్చిన శటకోపం పెట్టేటటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉంది కాబట్టి మా పాత్ర నిర్వహించడం కోసం, ప్రజల తరపున గొంతెత్తి అరవడం కోసం విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా 27వ తారీఖున జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసన చేసేటటువంటి కార్యక్రమం, తర్వాత ఈ పెంపుకు వ్యతిరేకంగా ఒక మెమోరాండాన్ని సమర్పించే కార్యక్రమాన్ని కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, జిల్లా ప్రజానీకానికి తెలియపరుస్తున్నా. దీనిలో వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొని దీనికి నిరసన తెలియచేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ప్రజానీకానికి తెలియచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు.